నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9. వినుకొండ పల్నాడు ప్రాంతంలోని విద్యార్థుల చదువుల కోసం ప్రత్యేక సహాయం అందించేందుకు సదా సిద్ధంగా ఉంటానని ప్రకటించారు ప్రభుత్వ చీఫ్ విప్. స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు చదువుకుంటున్న ముస్లిం పిల్లలను ప్రోత్సహించేలా ఉపకార వేతనాలు పంపిణీ చేపట్టాలని కోరుతున్నానని, అందులో తన వంతు కూడా భాగస్వామ్యం అవుతానని ఆయన హామీ ఇచ్చారు. ఉన్న దాంట్లో నుంచి ఇతరులకు పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదని స్ఫూర్తిని బక్రీద్ తెలుపుతుందన్నారు. అదే స్ఫూర్తితో ఏటా ముస్లింలు ప్రతి మసీదు నుంచి కొంత డబ్బు వసూలు చేస్తే తాను రానున్న 10 ఏళ్లు 25% ఇస్తానని, ఎంత సేకరిస్తే అందులో 25% ఇస్తానన్నారు. త్యాగానికి బలిదానానికి గుర్తుగా నిర్వహించే బక్రీద్ వేడుకలు వినుకొండలో ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. తిమ్మయ్యపాలెం రోడ్లోని ఈద్గా మైదానంలో నిర్వహించిన సామూహిక ప్రార్థనలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, డీసీసీబీ పర్సన్ ఇన్ఛార్జ్ మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈద్గా మైదానానికి తరలి వచ్చిన ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవి సహనం, నిస్వార్థ గుణం, దైవ భక్తిని పెంపొందించే పండుగ బక్రీద్ పర్వదినపు త్యాగానికి ప్రతీకాని, ఒకరికొకరు ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వం పంచుకునే సందర్భం అన్నారు. ఈద్గా అభివృద్ధికి 40 లక్షలు మంజూరు చేయించామని, వచ్చే రంజాన్ నాటికి ఆ పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వినుకొండ పల్నాడుతో పాటు దేశ వ్యాప్తంగా ముస్లింలు చదువుకున్న వారు చాలా తక్కువని, ఈ మధ్య చదువుకుంటున్న వారికి బ్రహ్మాండమైన మార్కులు వస్తున్నాయని, ఇంజనీర్లు, వైద్యులు అవుతున్నారని తెలిపారు. తన తండ్రి అప్పులు చేసి కష్టాల్లో చదివించారని, అందుకే ఆర్థిక ప్రగతిలో 4 అడుగులు ముందుకెళ్లాలని చెప్పారు. పేదరికాన్ని అధిగమించాలంటే చదువు చాలా అవసరమని, ముస్లింలు తమ పిల్లలను బాగా చదివించాలని కోరుతున్నట్లు చెప్పారు. శాంతికి బక్రీద్ పండుగ అంటే భక్తికి, త్యాగానికి గుర్తుగా, ప్రతీకలుగా ముస్లిం సోదరులందరికీ పేరు పేరున బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాం. దాన్ని వచ్చే రంజాన్ పండుగ లోపు దాన్ని అంతా కూడా కంప్లీట్ చేయాలని పెద్దల్ని కోరుతున్నాను. అట్లాగే నేను ఒక చిన్న నిరుపేద రైతు కుటుంబం నుండి వచ్చాను. కష్టాల్లో చదువుకొని వచ్చాను. అందుకని ముస్లిం సోదరులందరూ కూడా మన పల్నాడు జిల్లాలో కావచ్చు, వినుకొండలో కావచ్చు, మన దేశంలో కూడా చదువుకున్న వాళ్ళ శాతం తక్కువ. ఈ మధ్య చదువుకున్న వాళ్ళందరూ డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, బ్రహ్మాండంగా మార్కులు వస్తున్నాయి. ఆడపిల్లలు కూడా డాక్టర్లు అవుతున్నారు మన దగ్గర చదివినటువంటి వాళ్ళు, మన వినుకొండ నుండి. మీ అందరిని కోరేది ఏంటంటే, మా నాన్న అప్పులు చేసి చదివించాడు, నన్ను కష్టాల్లో చదివించాడు. కాబట్టి ఈరోజు నేను ఒక ఆర్థిక ప్రగతి 4 అడుగులు ముందుకెళ్ళాను. పేదరికాన్ని జయించాలంటే, అధిగమించాలంటే చదువు, ఎడ్యుకేషన్ చాలా అవసరం. అందుకని ముస్లిం సోదరులందరినీ పిల్లల్ని బాగా చదివించాలని కోరుతున్నా. అట్లాగే ప్రతి సంవత్సరం ముస్లిం సోదరులకి స్కాలర్షిప్లు ఇచ్చే విధానాన్ని పెద్దల్ని పెట్టమని నేను కోరుతున్నా. 100 మంది పేద పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళకి ఇంజనీరింగ్, పై చదువులు చదవడానికి ఆర్థిక ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల ప్రతి సంవత్సరం ఇక్కడ మన సమాజంలోని ముస్లిం సోదరులందరూ కూడా